టీశాట్ వీక్షకులకి స్వాగతం. టీశాట్ వారు అందిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఈరోజు మనము పేపర్ 3లో ఉన్నటువంటి భారత రాజ్యాంగము మరియు పాలన అనే అంశం కింద రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల గురించి తెలుసుకుంటాం. ఇందులో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒకటి, రెండవది ఎస్టిమేట్స్ కమిటీ, మూడవది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నాలుగవది కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఈ 4 అంశాల మీద చర్చిద్దాం. మొదట భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మనం సింపుల్గా దీన్ని కాగ్ అంటాము. ఈ కాగ్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి సంస్థ. దీన్ని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బి అంబేద్కర్ అత్యంత ముఖ్యమైన పదవిగా భారత ఖజానాను సంరక్షించే వ్యక్తిగా కాగ్ని అభివర్ణించారు. దీన్ని బట్టి ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పదవి అనేటువంటిది ఎంత కీలకమైనటువంటి పదవో మనకు అర్థమవుతుంది. ఈ కాగ్ భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది దీని యొక్క ప్రస్తావన. ఇందులో ప్రకరణ 148 నుండి 151 వరకు ఈ కాగ్ సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించారు. సో రాజ్యాంగం ప్రకారంగా ఈ కాగ్ అనేటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవిని రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పదవులలో పదవీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఏకైక పదవి కూడా ఇదే. అంటే కాగ్ అనేటువంటిది మిగతా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు యూపీఎస్సి అండ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ యొక్క పదవి యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదవీ ప్రమాణ స్వీకారం చేయరు. ఓన్లీ ఈ కాగ్ మాత్రమే, దాని యొక్క చైర్మన్ మాత్రమే పదవీ ప్రమాణం చేస్తారు. ఆర్టికల్ 148(1) ప్రకారంగా రాష్ట్రపతి తన రాజముద్ర చేత స్వయంగా సంతకం చేసినటువంటి ఆదేశము ద్వారా, దీన్నే బై ఎ వారెంట్ అండ్ అండర్ హిస్ సీల్ అంటారు. దీని ద్వారా రాష్ట్రపతి నియామకం చేపడతారు. రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇది ప్రకరణ 148(2) ప్రకారంగా. ఈ కాగ్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. పదవి విరమణ వయసు 65. అంటే రెండిట్లో ఏది ముందు 6 సంవత్సరాలు అయిపోతే 65 సంవత్సరాలు రాకముందు ఉన్నా కూడా, అంటే 60 సంవత్సరాలు ఉన్నా కూడా దాన్ని పదవి విరమణ చేస్తారు. ఒకవేళ 65 సంవత్సరాలు దాటినట్టయితే మధ్యలోనే పదవి విరమణ చేస్తారు. ఏది ముందైతే దాని ప్రకారంగా ఈ పదవీ కాలం అనేటువంటిది నిర్ణయం జరుగుతుంది. ఈ పదవి విరమణ తర్వాత కాగ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఏ ఇతర ప్రభుత్వ నియామకాలకు అర్హుడు కాడు. సో ఇవి కీలకమైనటువంటి అంశాలు. మనకు మల్టిపుల్ చాయిస్లలో కాగ్ యొక్క పదవీ కాలం ఎంత, అదేవిధంగా కాగ్ యొక్క పదవి విరమణ వయసు ఎంత, లేకపోతే కాగ్ పదవి విరమణ చేసిన తర్వాత ఇతర ప్రభుత్వ నియామకాలకు అర్హుడు అవుతారా కాదా అనేటువంటి అంశాలని మనకు ప్రిలిమ్స్లో అడుగుతారు. అదేవిధంగా దాని యొక్క ఆర్టికల్స్ ఏంటి అనేటువంటిది కూడా అడగవచ్చు. మరి కాగ్ని ఏ విధంగా తొలగిస్తారు? అత్యంత కీలకమైనటువంటి ఈ పదవిలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా మనం తొలగిస్తాం? ఈ తొలగించేటువంటి ప్రక్రియ కూడా మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళను తొలగించేటువంటి చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియలోనే తొలగిస్తారు. ఆర్టికల్ 148 ప్రకారంగా కాగ్ని సుప్రీంకోర్టు జడ్జీలను ఏ విధంగా అయితే తొలగిస్తారో ఆ పద్ధతిలోనే ఈ కాగ్ను కూడా తొలగిస్తారు. అంటే దాని యొక్క కాగ్ పదవి యొక్క ఇంపార్టెన్స్, అంటే ఆ హోదాకు, అదేవిధంగా వారి యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళకి మరి ఎంత క్లిష్టమైన పరిస్థితులలో తొలగిస్తారు అనేటువంటి అంశం మనకు బోధపడుతుంది. అవినీతి, అసమర్థత అనేటువంటి కారణాలపైన
పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో వేరువేరుగా తీర్మానం చేస్తే ఆ తీర్మానం మేరకు రాష్ట్రపతి కాగ్ను తొలగిస్తారు. ఒక్కసారి చూడండి మళ్ళీ. ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో వేరువేరుగా తీర్మానాలు చేస్తే అవినీతి, అసమర్థత అనేటువంటి కారణాలపైన వారిని రాష్ట్రపతి మాత్రమే తొలగిస్తారు. అదేవిధంగా కాగ్ యొక్క జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో ప్రస్తావించారు. ఇది పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వారి జీతభత్యాలు ఎంత ఉండాలి అనేటువంటిది చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. అదేవిధంగా మిగతా అన్ని రాజ్యాంగ పదవుల యొక్క జీతభత్యాలలాగానే వీరిది కూడా కేంద్ర సంఘటిత నిధి నుండి వీరికి జీతభత్యాలు చెల్లిస్తారు. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి జీతభత్యాలతో సమానంగా వీరి యొక్క జీతభత్యాలు ఉంటాయి. ఉదాహరణకు కాగ్ యొక్క నెలసరి జీతం 2,50,000 రూపాయలు ఉంది ప్రస్తుతానికి. అంటే మిగతా వారికి కూడా అంతే ఉంటుందన్నమాట. ఈ అధికార విధులను చూసినట్టయితే ప్రకరణ 149 ప్రకారంగా పార్లమెంటు నిర్ణయించినటువంటి అధికార విధులను కాగ్ నిర్వహిస్తారు. నియామకము, దాని యొక్క విధి విధానాలు అన్నీ కూడా మనకు రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ మరి ఏ రకమైనటువంటి విధులను కాగ్ నిర్వహించాలి అనేటువంటిది పార్లమెంటు విధి విధానాలను రూపొందిస్తుంది. 1971లో ఈ చట్టాన్ని రూపొందించి మళ్ళీ 1976లో సవరించారు. కేంద్ర సంఘటిత నిధి, రాష్ట్ర సంఘటిత నిధి, కేంద్ర అగంతక నిధి, రాష్ట్ర సంఘటిత నిధి, రాష్ట్ర పబ్లిక్ నిధి, అలాగే శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల అకౌంట్లు కూడా ఇస్తారు. కాగ్ పరిధిలోకి అంటే వాళ్ళ యొక్క అకౌంట్స్ చూడడానికి ఈ కాగ్కి సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, వాటి యొక్క అకౌంట్లు కూడా ఈ కాగ్ పరిధిలోకి వస్తాయి. అంటే ఇవన్నీ కూడా వాటిని పరిశీలిస్తాయి. ఈ కాగ్ పరిశీలించిన తర్వాత అంటే ఈ నిధులన్నింటినీ పరిశీలించిన తర్వాత 3 రకాలైనటువంటి నివేదికలను తయారు చేస్తుంది. ఒకటి ఆర్థిక అంశాలపైన నివేదిక, ఆడిట్ రిపోర్ట్ అండ్ ఫైనాన్స్ అకౌంట్స్. పద్దులపైన అంటే రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ ఉంటాయి, ఆ పబ్లిక్ అండర్టేకింగ్స్ యొక్క పద్దులపైన కూడా నివేదిక ఇస్తుంది. కేంద్ర అకౌంట్లకు సంబంధించిన ప్రకరణ 151 ప్రకారంగా ఈ నివేదికను రాష్ట్రపతికి అలాగే రాష్ట్ర అకౌంట్లకు సంబంధించి గవర్నర్కు, సెంట్రల్ అయితేనేమో రాష్ట్రపతికి ఇస్తారు, స్టేట్ ఫండ్కు సంబంధించిన అయితేనేమో గవర్నర్కి సమర్పిస్తారు. వీటిని అయితే రాష్ట్రపతి వచ్చి పార్లమెంట్ ముందు ఉంచుతారు, గవర్నర్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత వీటిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలిస్తుంది. సో ఈ కాగ్లో ఉన్నటువంటి అంటే ముఖ్యమైనటువంటి ఏ అంశాలు పరిశీలిస్తుంది అనేటువంటిది, ఏ రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మనము ఒకసారి చూస్తే ఇది అత్యంత కీలకమైనటువంటి కమిటీ. ఎందుకంటే కాగ్ అనేటువంటిది ఎట్లయితే మనం ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రభుత్వ యొక్క ఖజానా నుంచి ఖర్చు అయ్యేటువంటి ప్రతి ఖర్చుకి ఏ విధంగా అయితే అది ఆడిట్ చేస్తుందో, మరి వాటన్నిటిని ఆడిట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనకు స్టడీ చేసి చేయడానికి ప్రభుత్వ ఖాతాల కమిటీ అనేటువంటిది ఒకటి నియామకం జరుగుతుంది. దీన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది 1921లోనే ఏర్పాటు చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది 1921లో మన స్వతంత్రం రాకముందే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్లమెంటరీ సంయుక్త కమిటీ. అంటే ఇక్కడ మనకు లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన మెంబర్స్ కూడా ఉంటారు. ఇందులో మొత్తం 22 మంది ఉంటారు. 15 మంది లోక్సభ నుంచి ఉంటే 7 రాజ్యసభ నుంచి ఉంటారు. మొత్తం 22 మందిలో 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి ఉంటారు. అంటే మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క సంఖ్య అడుగుతూ మళ్ళీ అందులో లోక్సభ నుంచి ఎంతమంది ఉంటారు, రాజ్యసభ నుంచి ఎంతమంది ఉంటారు అనేటువంటి అంశాన్ని మనకు అడగవచ్చు. సంవత్సర కాలానికి వీళ్ళు ఎన్నిక అవుతారు. అంటే ఎవ్రీ ఇయర్కి వీళ్ళు ఈ కమిటీ అనేటువంటిది ఉంటుంది.
అయితే ఒక్కోసారి ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి 2 ఇయర్స్ వరకు కూడా కొనసాగుతుంది. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఎవరు కూడా ఈ కమిటీలో మెంబర్స్‌గా ఉండడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం అంటేనే మళ్ళీ క్యాబినెట్, మంత్రులు కాబట్టి వాళ్ళు ద్వారా ఖర్చు చేయబడినటువంటి ఖర్చులే మళ్ళీ వాళ్ళే కమిటీలో ఉండడానికి వీలుండదు. కనుక ఒక సెపరేటు ఇండిపెండెంట్ కమిటీ అనేటువంటిది ఈ ప్రభుత్వ ఖాతాల కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఈ కమిటీ చైర్మన్ని లోక్సభ స్పీకర్ నియమిస్తారు. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ని లోక్సభ స్పీకర్ నియమిస్తే 1967 నుంచి లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక సభ్యుడిని చైర్మన్గా నియమిస్తున్నారు. అంటే ఇది మనకు విధి విధానాలలో రాసి లేకపోయినప్పటికీ కూడా మన ఒక సంప్రదాయంగా ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ని ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించినటువంటి సభ్యున్నే పిఏసి చైర్మన్గా వేస్తారు. ఎందుకంటే మరి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటిది ఆ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే పరిశీలించే బదులు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ ఈ లెక్కల్ని వాళ్ళు పరిశీలించినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క చైర్మన్ని ప్రతిపక్షం నుంచే తీసుకుంటున్నారు. అదొక సాంప్రదాయంగా మనము ఫాలో అవుతున్నాం. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క విధులేంటి? ఇందాక చెప్పుకున్నట్టు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికల ఆధారంగా చేసుకొని కొన్ని అంశాలని ఇది పరిశీలిస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఖాతాలలో చూపిన విధంగా చట్టబద్ధంగా ఉద్దేశించబడినటువంటి అంశాల కొరకు ఖర్చు పెట్టారా లేదా అని పరిశీలిస్తారు. మొట్టమొదటిగా మనకు బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్లో చూపిన విధంగా చట్టబద్ధంగా ఏదైతే ఉద్దేశిస్తారో, అంటే ఒక ఖర్చు అనేటువంటి దానికి ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ ఆమోదించినటువంటి బడ్జెట్లో ఏ హెడ్ కింద అంత ఖర్చు పెట్టాలనేటువంటిది ఉంటుంది కదా, ఆ అంశం ప్రకారంగానే వీళ్ళు ఖర్చు పెట్టారా లేదా అన్నది ముఖ్యంగా దేనికోసమైతే కేటాయించారో ఆ డబ్బు దానికోసమే కేటాయించారా లేదా అనేటువంటి అంశాన్ని ముందు పరిశీలిస్తారు. పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉన్నదో లేదో సమీక్షిస్తారు. అంటే ఇప్పుడు మనకు బడ్జెట్లో ఇంత డబ్బు అంచనా కింద వస్తుంది, మనకి ఇంత బడ్జెట్, ఇంత ఖర్చు పెడతాము, ఈ అంశానికి ఈ రంగానికి ఇంత అనేటువంటిది మనం ఖర్చు పెడతామని మనం బడ్జెట్లో రాసుకుంటే మరి దాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుంది. ఆమోదించినటువంటి వ్యయం, ప్రభుత్వ వ్యయము ఉందా లేదా అనేటువంటిది ముఖ్యంగా పరిశీలిస్తారు. అంటే ఉదాహరణకు సాగునీటి రంగానికి లేకపోతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి డబ్బు ఇంత అని అంటే మరి అంతే దానికే ఖర్చు పెట్టారా, దాన్ని ఇంకో వేరే దానికోసం డైవర్ట్ చేశారా అనేటువంటి అంశాన్ని ముఖ్యంగా ఇది పరిశీలిస్తుంది. ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలపైన కాగ్ ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తారు. అంటే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అంటే ఈ అకౌంట్స్కు సంబంధించినటువంటి అంశాలపైన ఈ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది పరిశీలిస్తుంది. ప్రభుత్వ ఖాతాల కమిటీకి సాంకేతిక ఇతరత్ర సలహాలను కాగ్ అందజేస్తారు. మరి వీళ్ళకు టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. అంటే ఏ అంశాలు అంటే వాళ్ళు పరిశీలించారు, మరి ప్రభుత్వంలో ఏ అకౌంట్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేటువంటివన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళకు పూర్తిగా నాలెడ్జ్ అనేటువంటిది ఈ కాగే అందజేస్తారు. అందుకనే ఈ కాగ్ని ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా, స్నేహితుడిగా పరిగణిస్తారు. ఫిలాసఫర్, గైడ్ అండ్ ఫ్రెండ్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్లో ఏ అంశాలు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు, మరి ఆ అంశాలకు సంబంధించినటువంటి ఇంకా ఇతరత్ర అంశాలన్నీ కూడా వాళ్ళు కమిటీ దాన్ని చూస్తున్నప్పుడు ఈ కాగు వచ్చి మరి వాళ్ళకు గైడ్ చేస్తుంది. ఈ అంశాలు ఈ విధంగా మనము పరిశీలించడం జరిగింది, ఇందులో ఉన్నటువంటి లోపాలు ఇవి, లేకపోతే ఇది సరిగానే ఉంది అనేటువంటి అంశాన్ని కాగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చూపుతుందన్నమాట. సో ఈ విధంగా చూసినట్టయితే మనము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి కమిషన్. ఇది భారత రాజ్యాంగంలోనే దీని యొక్క చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ని పరిశీలించేది
ప్రజాస్వామిక ప్రక్రియలో పరిశీలించి దానికి సంబంధించిన నివేదిక ఇవ్వడానికి కోసం ఉంది కాబట్టి దీన్ని చాలా క్షుణ్ణంగా అభ్యర్థులు బాగా చదవాల్సి ఉంటుంది. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది చదవడానికి. అదేవిధంగా అంచనాల కమిటీ 1950లో ఆనాటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ సిఫార్సు మేరకు పార్లమెంటు ఈ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది. పిఏసీలో మనకు 22 మంది ఉంటే ఇందులో 30 మంది ఉంటారు. అంటే ఒక్కోసారి పిఏసీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కంపారిజన్ కూడా చూడాలి. అందులో మనకు 22 మంది ఉంటే ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్ను స్పీకర్ నియమిస్తారు. 1 సంవత్సర కాలానికి లోక్సభ నుండి మాత్రమే ఎన్నికవుతారు. 3 సంవత్సరాల వరకు కొనసాగుతారు. అంటే 1/3 వంతు ఎప్పటికీ పదవి విరమణ చేస్తూనే ఉంటారు. సో మనం నియామకానికి సంబంధించి చూసినట్టయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి, అంచనాల కమిటీకి మధ్య కంపారిజన్ చూడొచ్చు. ఇది 30 మంది ఉంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మంది ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్, స్పీకర్ నియమిస్తారు. అదేవిధంగా ఇది నియమిత కాలం ఎంతైతే ఉంటుందో అది దానికి దీనికి కంపారిజన్ అనేటువంటిది మనము చూసుకోవాలి. దీని యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏంటంటే ప్రభుత్వ అంచనాలను దృష్టిలో పెట్టుకొని పొదుపును పాటించాలి, ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం. అంటే ప్రభుత్వము తను అమలు చేయబడేటువంటి పాలసీలు, తర్వాత ఏదైతే ఖర్చు ఉంటుందో దానికి ఎక్స్పెక్ట్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా సేవింగ్స్ ఉండాలి, ఎక్కడ వృధా ఖర్చును అరికట్టాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ పనిచేస్తుంది. దాంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల్ని, ఇది విధానాలని సూచిస్తుంది, సలహాలు ఇస్తుంది, వ్యవస్థల్ని అభివృద్ధి పరుస్తుంది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఇంకా డెవలప్ అవ్వడానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా పాలనా రంగంలో సంస్కరణలను సూచిస్తుంది. అంటే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఏ విధంగా మనం దీన్ని పటిష్టపరచవచ్చు అనేటువంటి అంశాన్ని పరిశీలించి ఈ ఎస్టిమేట్స్ కమిటీ అనేటువంటిది సూచనలు చేస్తుంది. ఆయా అంచనాల నిధులు ఏ మేరకు ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. అంటే ఒకవేళ ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచినటువంటి యొక్క ఎస్టిమేట్స్ ఉంటాయి, అంటే ఈ రంగానికి ఇంత ఇంత అనేటువంటి ఎస్టిమేట్స్ ఉంటాయి, అవి కరెక్ట్ ఉన్నాయా లేదా, అప్రోప్రియేట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. అంచనాలను ఏ రూపంలో పార్లమెంటుకు సమర్పించాలో కూడా సూచిస్తుంది. అంటే ఏ విధంగా దీన్ని ప్రజెంట్ చేయాలి, పార్లమెంట్లో మనం ఆమోదించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఎస్టిమేట్స్ కమిటీ అనేటువంటిది చెప్తుంది. అంచనాల సంఘం తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుంది. ప్రస్తుత చైర్మన్గా ఎంఎన్ జోషి గారు ఉన్నారు. సో ఈ నివేదికను లోక్సభకే సమర్పిస్తుంది. కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి, తర్వాత ఈ ఎస్టిమేట్స్ కమిటీకి ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ మనము దాని యొక్క నియామకం కావచ్చు, తర్వాత సభ్యుల యొక్క సంఖ్య కావచ్చు, అది చేసేటువంటి విధులు కావచ్చు, ఈ రెండింటిని కూడా మనము పోల్చి చదువుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ప్రధానమైనటువంటి విధి పిఏసీది అయితేనేమో కాగ్ రిపోర్ట్ను పరిశీలించడము, అందులో ప్రభుత్వ ఖర్చులలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడము, లేకపోతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏ అంశానికైతే బడ్జెట్ కేటాయించిండ్రో మరి ఆ అంశానికి సంబంధించి ఖర్చు జరిగిందా లేదా అనేటువంటిది ప్రధానంగా చూస్తారు. అదే ఎస్టిమేట్స్ కమిటీలో చూసినట్టయితే మరి ప్రభుత్వ అంచనాలను దృష్టిలో పెట్టుకొని పొదుపుని ఏ విధంగా పాటించాలి, ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా, దీన్ని ఇంకా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా ఇంకా పటిష్టంగా అభివృద్ధి పరచవచ్చు, సంస్కరణలు ఏ విధంగా తీసుకురావచ్చు అనేటువంటి అంశాలని మనము ఈ ఎస్టిమేట్స్ కమిటీలో చూడొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ 2 కమిటీలను మనం కంపేర్ చేసి చూడాలి. అందులో ముఖ్యంగా ఈ యొక్క 2 అంశాలు ఏవైతే ఉన్నాయో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూప ప్రశ్నలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి టాపిక్. ప్రిలిమ్స్లో అయితేనేమో ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీనిలో మెంబర్స్ ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఏ విధంగా అపాయింట్ చేస్తారు అనేటువంటి అంశాలు ఎక్కువగా మనం పరిశీలించాలి. ముఖ్యంగా విధులు సంబంధించి ఈ కమిటీల యొక్క తేడాలు, అంటే ఎవరు ఏ పని చేస్తారు అనేటువంటి దానిలో చాలా క్లారిటీ ఉంటే
మనము వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. దీంతో పాటు మనకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం తరపున పనిచేసేటువంటి, ప్రభుత్వం నుంచి పనిచేసేటువంటి ప్రభుత్వం యొక్క పెట్టుబడులే ప్రధానంగా ఉన్నటువంటి సంస్థలు, ఇదివరకు బిహెచ్ఈఎల్ అయితేనేమి, ఇదివరకు ఉన్నటువంటి ఈసీఐఎల్ అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి రైల్వేస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల కిందకి వస్తాయి. ఈ ప్రభుత్వ రంగాల సంస్థల మీద కూడా కమిటీ ఉంటుంది. ఇందాక మొత్తం కేంద్ర సంఘటిత నిధికి సంబంధించి కాగ్ ఏదైతే పరిశీలిస్తే ఒక రిపోర్టు ఇస్తుందో, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల మీద కూడా ఒక కమిటీ ఉంటుంది. ఇది 1964లో కృష్ణ మీనన్ కమిటీ సలహా మేరకు ఈ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీని ఏర్పాటు చేశారు. 1974 వరకు అయితే ఇందులో 16 మంది సభ్యులు ఉండేవారు. తర్వాత సభ్యుల యొక్క సంఖ్య 22. అంటే ఇందులో 15 మంది లోక్సభ నుండి, 7 రాజ్యసభ నుండి ఎన్నికవుతారు. అంటే కాబట్టి మనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్న సంఖ్యకు ఈ ప్రభుత్వ రంగ సంస్థల ముందులో ఉన్నటువంటి మెంబర్స్కి సేమ్ ఉంది. 15 + 7 22 మంది. అక్కడ కూడా అంతే. కమిటీ చైర్మన్ను స్పీకర్ నియమిస్తారు. ప్రస్తుతము శాంతకుమార్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కమిటీ ఏదైతే ఉందో, ఇది ప్రభుత్వ సంస్థల యొక్క నివేదికలను, ఖాతాలను పరిశీలిస్తుంది. అంటే వీటి మీద ఉన్నటువంటి ఆడిట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆడిట్ రిపోర్ట్స్ని, వాటి యొక్క అకౌంట్స్ని పరిశీలిస్తుంది. అంటే ఉదాహరణకి రైల్వేస్ ఉంది, లేకపోతే గెయిల్ ఉంది, లేకపోతే బిహెచ్ఎల్, ఇటువంటి అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిపోర్ట్స్ ఉంటాయి, ఆడిట్ రిపోర్ట్స్ని పరిశీలిస్తాయి. అదేవిధంగా వీటిని కూడా కాగ్ వాళ్ళ అకౌంట్స్ కూడా పరిశీలన చేస్తారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో, కాగ్ ఇచ్చినటువంటి నివేదికను కూడా ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ పరిశీలిస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయా లేదా పరిశీలిస్తారు. ఇటు ఒక ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయా లేదా, అంటే ప్రభుత్వం తరపున పనిచేస్తున్నటువంటి సంస్థలు కాబట్టి ప్రతిదానికి కూడా అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అనేటువంటిది ఉంటుంది. ప్రతి పైసకి కూడా దానికి జవాబుదారీతనం అనేటువంటిది ఉండి మరి అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేటువంటిది పరిశీలిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇతర విధులను నిర్ణయించుట, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాలని కూడా ఇది పరిశీలనలో తీసుకొని, ఇంకా ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేసినట్టయితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేటువంటిది పరిశీలించి వారికి సలహాలు అనేటువంటిది ఇస్తుంది. సో ఈ విధంగా మనం ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కమిటీ సంస్థ ఏదైతే ఉందో అది కాగ్. ఆ కాగ్ తయారు చేసినటువంటి రిపోర్ట్ను పరిశీలించడానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో పాటు మరి ప్రభుత్వంలో మంచి పరిపాలన రావాలి, అదేవిధంగా అంచనాలు అనేటువంటివి వ్యయానికి మించి ఉండకూడదు, అదేవిధంగా మరి పొదుపు ఎట్లా పాటించాలి అనేటువంటి దాని మీద ఎస్టిమేట్స్ కమిటీ, అదేవిధంగా ప్రభుత్వ అధ్యయనంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీ. ఆ కమిటీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, అంటే వారి యొక్క సంస్థల యొక్క నివేదికలను, ఖాతాలను పరిశీలించి సలహాలు ఇవ్వడము, అదేవిధంగా కాగ్ నివేదికను కూడా పరిశీలించడము, ఈ కార్యకలాపాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా, నిర్వహిస్తున్నాయా లేదా అనేటువంటి పరిశీలించడము అనేటువంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విధులన్నింటినీ కూడా నిర్ణయించడము ఈ ఆర్థిక సంస్థల యొక్క ప్రధానమైనటువంటి విధులు. ఇది ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 అంశాలు ఎక్కువగా వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఇందులో. అంటే వీటి యొక్క విధి విధానాలు మనం పరిశీలించినట్టయితే మరి చాలా కీలకమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో పాలనకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఇవి. వీటిని కంపేర్ చేసి కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి.
తర్వాత ఒక్కొక్కటి కూడా అంటే ముఖ్యంగా కాగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క విధి విధానాలు, తర్వాత ఒకవేళ మనకు ఇంటర్నెట్ సోర్స్ ద్వారా గానీ, ప్రభుత్వం యొక్క నివేదికలలో ఈ కాగ్ వెల్లడించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ కాగ్ వెల్లడించినటువంటి విషయాలలో కీ పాయింట్స్ మనం తీసుకోవాలి. ఆ కీ పాయింట్స్ అంటే ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేసింది, అంటే ఆ అకౌంట్లను అది పరిశీలించినప్పుడు, కాగ్ పరిశీలించినప్పుడు ఏ అంశాలను ఎత్తి చూపింది, మరి దానికి ప్రభుత్వము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, మరి దానికి సలహాలు ఏవి ఇచ్చింది అనేటువంటిది కూడా మనం ఒకసారి ఇంటర్నెట్‌లో వెతికి, లేకపోతే కన్సర్న్డ్ యోజన గానీ, ఇటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లలో ఈ విషయాలన్నీ కూడా మనకు దొరుకుతాయి. సో, ఈ విషయాలన్నిటిని కూడా మనము పరిశీలించాలి. ఊరికే మనం అందరూ రాసినట్టుగా విధులు అంటే విధులు రాసాము, లేకపోతే నియామకం అంటే నియామకం సంబంధించింది రాసాము అనేటువంటిది కాకుండా, కొంచెం దాన్ని డీటెయిల్డ్‌గా చదువుకోవాలి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇదే పెట్టుకోవాలి. బట్ అందులో ఇతర అంశాలని మనం జోడించాలి. అంటే సమకాలీనటువంటి అంశాలపైన అప్డేట్ నాలెడ్జ్ అనేటువంటిది మనం ఇస్తే, మరి మన యొక్క ఆన్సర్స్ అనేటువంటివి మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ముఖ్యంగా ఈ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్‌లలో జిస్ట్ ఏదైతే ఉంటుందో, లాస్ట్ రిపోర్ట్ అంతా విశ్లేషణ జరిగిన తర్వాత లాస్ట్‌లో రాసేటువంటి కంక్లూజన్స్ అనేటువంటివి కూడా మనం చదివి, వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం నోట్స్ కింద రాసుకొని, మరి వాటిని మనం ఆన్సర్‌లో జోడించినట్టయితే మరి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ పాలిటీకి సంబంధించి లేదా గవర్నెన్స్‌కి సంబంధించి ఏ టాపిక్ తీసుకున్నా కూడా సమకాలీన అంశాలను ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ పాలన మీద జరుగుతున్నటువంటి ఇచ్చినటువంటి ప్రశ్నలు కాబట్టి సమకాలీన అంశాలను ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద ఆ పోలిక కంపారిజన్ తీసుకొని అందులోని అంశాలని మనం పరిశీలించి వాటిని ఆన్సర్స్‌లో వచ్చేటట్టుగా చూసినట్టయితే మిగతా అభ్యర్థుల కంటే రొటీన్‌గా రాసేటువంటి ఆన్సర్స్ కంటే మనయి మంచి సమాధానాల కింద ఉంటాయి. అదేవిధంగా మనకు మార్కులు మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి మనకు విజయ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మనం చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్‌గా ఉండవలసిన ప్రాథమికమైన అంశాలు పెట్టుకోవాలి. దీని మీద పట్టు సంపాదించుకోవాలి. తర్వాత వీటికి అడిషనల్‌గా మనము ఈ ఇందాక చెప్పుకున్నట్టు ఆ కమిటీ యొక్క రిపోర్ట్‌ను ఒకసారి పరిశీలించడము, లేకపోతే ఆ కమిటీ రిపోర్ట్‌ల మీద వచ్చినటువంటి వ్యాసాలు, పత్రికలలో వచ్చినటువంటి వ్యాసాలని ఒకసారి చదివి వీటికి జోడించి మనం ఆన్సర్స్ రాసినట్టయితే మనకు మంచి మార్కులు వస్తాయి. ఇది అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇవన్నీ కూడా పుస్తకాలలో అందరికీ దొరుకుతాయి. బయట పెట్టే మెటీరియల్ కావచ్చు, ఇప్పుడు క్లాసులలో కావచ్చు, అక్కడ దొరుకుతాయి. కానీ మనం కీలకంగా ఉన్నటువంటి ఈ రిపోర్ట్‌లలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం సంపాదించి వాటిని అందులో జోడించి రాస్తే మంచి మార్కులు వస్తాయి. సో, ఇంతటితోటి ఈ టాపిక్ పూర్తయింది. థాంక్ యూ.